కేసీఆర్ తో కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా భేటీ అయ్యారు. అటు సీఎస్ తో రైతు బంధు అమలుపై కేంద్ర బృందం చర్చించింది. ఇక మరోవైపు అటవీ శాఖలో ప్రక్షాళన మొదలైంది. 200 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అటు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. తెలంగాణలో పొలిటికల్ డెవలప్మెంట్స్ పై మరిన్ని వివరాలు తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్. సంధ్య, సీఎం కేసీఆర్తో కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా ప్రస్తుతం ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. ఉదయం కూడా సిఎస్ ఎస్కే జోషితో కేంద్ర బృందం, వసుధ మిశ్రా నాయకత్వంలోని కేంద్ర బృందం ఉదయం సిఎస్తో చర్చించారు. ఆ చర్చల తర్వాత ఇప్పుడు ఆమె సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ప్రధానంగా ఒకే ఒక అంశం చర్చించేందుకు వసుధ మిశ్రా ఈరోజు సీఎంతో భేటీ అయినట్లు మనకు తెలుస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సంచయ్ యోజన పథకం కింద రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి 5 ఎకరాల లోపు ఉన్న ఒక్కో రైతు కుటుంబానికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం చేయబోతుంది. దీనికి సంబంధించి విధి విధానాలపై చర్చించేందుకు మొత్తం అన్ని రాష్ట్రాల అధికారులతో కూడా ఈ కేంద్ర బృందం చర్చలు జరుపుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఎస్కే జోషితో వసుధ మిశ్రా బృందం చర్చలు జరిపారు. అయితే సీఎం కేసీఆర్తో భేటీ వెనుక మాత్రం కొంత ప్రత్యేక కారణం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు బంధు పథకం తెలంగాణలో ఇప్పటికే అమలవుతుంది. రైతు బంధు పథకం కింద ప్రస్తుతం 8,000 రూపాయలు ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. దాన్ని రానున్న రోజుల్లో అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 10,000 రూపాయలు అందజేసేందుకు, ఎకరానికి 10,000 అందజేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ రైతు బంధు పథకం అమలు తీరు ఏ రకంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం అమలు చేయే పథకాన్ని ఏ రకంగా మరింత మెరుగుపరచవచ్చు అనే దానిపై ప్రధానంగా సీఎం కేసీఆర్తో వసుధ మిశ్రా చర్చలు జరుపుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధే ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సంచయ్ యోజన పథకానికి స్ఫూర్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీన్ని ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతు బంధును ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు కేంద్రం కూడా ఆ దిశగానే అడుగులు వేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నంత పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేయకపోయినా 6,000 రూపాయల నగదు ఆర్థిక సహాయం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రైతు బంధు పథకం, అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సంచయ్ యోజన, ఈ 2 పథకాలకు సంబంధించి కూడా వసుధ మిశ్రా ప్రస్తుతం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో చర్చలు జరుపుతున్నారు. ఇక మరోవైపు అటవీ శాఖపై సీఎం కేసీఆర్ గత కొద్ది రోజులుగా కూడా ఫోకస్ పెట్టారు. హరితహారం పేరుతో దాదాపుగా 120 కోట్ల మొక్కలను నాటే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్న నేపథ్యంలో అడవుల్లో స్మగ్లర్లు అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయారు. అటవీ సంపదను కొల్లగొడుతున్నారు, చెట్లను నరికేస్తున్నారనే సమాచారంతో ఇప్పటికే చాలా చోట్ల పీడీ యాక్ట్ పెట్టేందుకు కూడా అటవీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే కంచే చేను మేసిన చందంగా కొంతమంది అటవీ అధికారులే స్మగ్లర్లకు కొమ్ము కాస్తున్నారనే సమాచారం కూడా ప్రభుత్వానికి ఉండి ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికల మేరకు ఒకేసారిగా దాదాపు 200 మంది అటవీ అధికారులపై బదిలీ వేటు వేస్తూ ఈరోజు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైల్పై కూడా కొద్దిసేపటి క్రితమే సంతకం చేశారు. ఇటీవలి కాలంలో దాదాపు 11 మంది అటవీ అధికారులను సస్పెండ్ కూడా చేశారు. అంటే అటవీ అధికారులు స్మగ్లర్లతో కుమ్మక్కయ్యారు, అటవీ పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారనే సమాచారంతో 11 మందిని ఇప్పటికే సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు 200 మంది అటవీ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఇందులో కొంతమంది బాగా పనిచేసే అధికారులను కూడా ముఖ్యమైన అటవీ ప్రాంతాల్లో, ప్రధానంగా అచ్చంపేట, ఆదిలాబాద్ ఇలాంటి అటవీ ప్రాంతాలకు కూడా నీతి నిజాయితీ ఉన్న అటవీ అధికారులను బదిలీ చేశారు. మరికొంతమందిపై మాత్రం వేటు వేశారు. వారిని అటవీ ప్రాంతానికి దూరంగా పంపించే ప్రయత్నం చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇది అటవీ శాఖ ప్రక్షాళనలో భాగంగా ఈరోజు సీఎం కేసీఆర్ తీసుకున్న ఒక కీలక నిర్ణయంగా మనం భావించవచ్చు. మరికొంతమంది అటవీ అధికారులకు కూడా మెమోలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎదురైన పరాభవాన్ని తేరుకొని ఇప్పుడు మళ్ళీ రానున్న పార్లమెంట్, లోక్సభ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీతో, అంటే అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత తొలిసారిగా ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, కుసుమ్ కుమార్, అజారుద్దీన్, సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కన్వీనర్గా చైర్మన్గా ఉన్నటువంటి విజయశాంతి, వీళ్ళంతా కూడా రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో
ఎదురైన పరాజయం ఎదుర్కోవడానికి కారణాలు ఏంటి అనే దానిపై ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటిలాగే చాలాసార్లు ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ చేసిన అధికార దుర్వినియోగం కావచ్చు, ఈవీఎంలు కావచ్చు, తర్వాత ఎన్నికల యంత్రాంగం సహకారం అధికార పార్టీకి ఇవ్వడం, ఇలాంటి అంశాలన్నీ గత ఎన్నికల్లో పరాజయానికి కారణమయ్యాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో వీటన్నిటిపై దృష్టి పెట్టి ముందుకు పోతామని కూడా రాహుల్ గాంధీకి వీళ్ళు తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా కూడా హామీ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకోవాలి. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి రాకుండా జాగ్రత్త తీసుకోవాలని కూడా రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఈరోజు భేటీ ప్రధాన చర్చ మొత్తం కూడా లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తీరు, ఏ రకంగా లోక్సభ ఎన్నికలు ఎదుర్కోవాలి, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ చేసే అక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుకునేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపైనే చర్చలు జరిపారు. ఈరోజు ఇటీవల గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలు కూడా అందరినీ రాహుల్ గాంధీతో భేటీకి రావాలని ఆహ్వానించారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి రాహుల్ గాంధీతో భేటీకి వెళ్ళలేదు. ఆయన నిన్న మొన్న కూడా కేసీఆర్పై కొంత పొగడ్తల వర్షం కురిపించడం, టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుండడం, ఈరోజు రాహుల్తో భేటీకి ఆయన వెళ్ళకపోవడం, ఈ అంశాలన్నీ కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠకు దారితీశాయి. జగ్గారెడ్డి అడుగులు ఎటువైపు అన్న ఒక చర్చ మాత్రం కాంగ్రెస్ పార్టీలో సాగుతుంది. ఇక మరోవైపు మరో జాతీయ పార్టీ బీజేపీ కూడా రానున్న లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి అంటే గ్రేటర్ పరిధిలో ఉన్న లోక్సభ నియోజకవర్గాలకు చెందిన బూత్ కమిటీ కార్యకర్తలతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. దాదాపు 1000 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ చేసిన తెలంగాణ కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ఎప్పుడు అనుమతులు అడిగిన వెంటనే ఇంత వేగంగా గతంలో ఎప్పుడు ఇవ్వలేదు. ఈసారి తాము కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు అంత వేగంగా మంజూరు చేశాం, రహదారుల అభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాము. ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందుకోసం ఈ నెల 11 నుంచి మార్చి 2 దాకా ఎన్నికల శంఖారావాన్ని కూడా బీజేపీ పార్టీ పూజించింది. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, చివరి రోజు మార్చి 2 రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా బైక్ ర్యాలీ నిర్వహించాలనే ఒక కార్యాచరణను బీజేపీ సిద్ధం చేసుకుంది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా లోక్సభ ఎన్నికలపై ప్రధానంగా ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సంధ్య. రైట్ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.